నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. రండి. కూర్చోండి. చెప్పండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఆ రోజేదో మతి సరిగ్గా లేక అలా ప్రవర్తించాను. అందుకే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఇప్పుడు తడబడుతున్నాను. నన్ను క్షమించమ్మా. ఆంటీ, ఏంటిది? మీరు పెద్దవాళ్ళు, మీరిలా క్షమాపణ అడగడం? పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడమే కదమ్మా పద్ధతి. నేను విషయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. నువ్వు మంచి మనసుతో అదంతా మర్చిపోవాలమ్మా. అయ్యో ఆంటీ, నేనది ఆ రోజే మర్చిపోయాను. మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడి దాకా రావడం ఏంటంటీ? అంతేకాదమ్మా, గోపి ఒక్కడే మా కుటుంబానికి ఆధారం. మా కుటుంబానికి వాణ్ణి దూరం చేసి నీతో తీసుకెళ్ళిపోతావేమోనన్న భయంతోనే. పైగా మొదట నువ్వే మా వాడి వెంటపడి వేధిస్తున్నావని చెప్పారు. కాని తరువాత తెలిసిందమ్మా, వాడికి కూడా నీ మీద మనసుందని. ఏంటంటీ, గోపికి నా మీద ఇష్టం ఉందా? లేకపోతే నీకు క్షమాపణ చెప్పిరమ్మని వాడే నన్ను పంపిస్తాడా? ఆ రోజు ఇంటికొచ్చేటప్పుడే చాలా దిగులుగా వచ్చాడు. భోజనం కూడా వద్దని చెప్పేశాడు. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండే పిల్లాడు అలా ఉండడం చూసి మనసాగక కారణం అడిగాను. మొదట చెప్పలేదు. నేను మరీ మరీ అడిగితే ఎంతైనా నువ్వు అమ్మాయితో అలా నడుచుకోవడం తప్పు, పాపం తన మనసు ఎంతో బాధపడి ఉంటుందంటూ తను బాధపడ్డాడమ్మా. అప్పుడే నాకు అర్థమైందమ్మా, నేనెంత తప్పు చేశానోనని. నీకోసం భోజనం కూడా వద్దని వెళ్ళి పడుకున్నాడు అంటే వాడి మనసులో నీ మీద ఎంత ప్రేముండాలి. సరే, చిన్నవాళ్ళు, మిమ్మల్ని వేరు చేసిన పాపం నాకు రాకుండా ఉండాలని, నా బిడ్డ గోపి మనసు బాధపడకుండా ఉండాలని నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడిగి వెళ్ళడానికి వచ్చానమ్మా. ఆంటీ, మరోసారి క్షమాపణ అనే మాటే అనకండి. మీరిలా నా కోసం రావడం, గోపి మనసులో నేనున్నానని చెప్పడం నాకెంతో సర్ప్రైజింగ్గా ఉంది. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావడం లేదా ఆంటీ? ఇంత సంతోషంగా ఉండాల్సిన నిన్ను 2 రోజులుగా చాలా బాధ పెట్టాను కదమ్మా. పర్వాలేదు ఆంటీ, ఇది కూడా నా మంచికే. లేకపోతే గోపి మనసులో నేనున్నాననే విషయం నాకు తెలిసేదే కాదు. నిజంగా నాకిప్పుడు ప్రాణం వచ్చినట్టుందా ఆంటీ? దిగులు పడకమ్మా, ఈ సంతోషం నీకిక శాశ్వతంగా ఉంటుంది. మా వైపు నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మీ నాన్నగారు ఏమంటారోనని. ఆ విషయంలో మీరేం వరీ అవ్వకండి. నాన్నగారి విషయం నేను చూసుకుంటాను. ఆ రోజు నేను చెప్పినట్టు మా నాన్నగారు నా ఇష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పరు. మరైతే మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి పెళ్లికి ఒప్పిస్తావా? నేను చెప్తాను. కానీ మీరు కూడా సాంప్రదాయంగా వచ్చి పిల్లని అడగండి ఆంటీ. ఏమీ అనరు కదమ్మా? అయ్యో ఆంటీ, మా నాన్నగారి గురించి మీకు తెలీదు, అందుకే ఇలా సంకోచిస్తున్నారు. ధైర్యంగా రావచ్చు కదమ్మా. మీరు వస్తారా, లేక మా నాన్నగారిని తీసుకొని నన్నే రమ్మంటారా? అయ్యయ్యో, పొద్దమ్మా, మేమొచ్చి అడగటమే పద్ధతి. అందుకని మేమే వస్తాం. ఎప్పుడొస్తారా ఆంటీ? ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, రేపే వస్తాం. సరేనా? అబ్బా, ఇప్పుడు నా మనసులోని బాధంతా పోయినట్టుందమ్మా. వస్తానమ్మా. రేపు మేమంతా తప్పకుండా వస్తాం. సరేనా? వస్తానమ్మా. ధీమ్ తన ధీమ్ తన ధీమ్ తన ధీమ్ తన ధీమ్ తన ధీమ్ తన ధీమ్ తన
రే ఫణి అన్నా దేవుడి ఫోటోలకి పూలు పెట్టావా? పెడుతున్నా. ఆశ్చర్యంగా ఉంది, చుడిదార్లు ఇంత రిచ్గా వచ్చిండ్రు. పోరా. రానందిని. ఏంటి మేడం, నీలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఏం చేయండిరా, మీ అన్న మారినప్పుడు నేను కూడా మారాలిగా. నేనేం మారాను నందిని? ఇన్నాళ్ళు నువ్వు నన్ను చూసి రాక్షసి వస్తోందని దాక్కునేవాడివి. ఈరోజు రానందని అని పిలిచావు. ఇదే పెద్ద మార్పు కదా. ఈరోజు ఆంటీ కలిశారు. ఆంటీయా? ఏ ఆంటీ? మీ అమ్మగారు. ఓ అమ్మా, ఏం చెప్పింది? నువ్వు చెప్పాలనుకునేదంతా ఆవిడ చెప్పారు. అయినా నాతో నువ్వే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఆంటీతో ఎందుకు చెప్పించావు? నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? మొహమాటమా? నాకేం మొహమాటం లేదు నందిని. కొన్ని విషయాలు అమ్మచ్చి చెప్తేనే పద్ధతిగా ఉంటుంది. ఇప్పటికీ నాకు విషయం అర్థం కావట్లేదు నందిని. మామూలుగా అన్ని విషయాల్లో అమ్మే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటుంది. అన్నిటికంటే గౌరవమే ముఖ్యం అంటూ ఉంటుంది. అలాంటిది నీ విషయంలో తనంతట తానుగా వచ్చి నీతో మాట్లాడిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఏముంది, మనిద్దరి పరిచయం ఆవిడికి తెలుసు. తన కొడుకు మనసులో ఉన్న కోరిక నెరవేర్చాలని వెంటనే వచ్చారు. ఎలా అయితేనే మీరిద్దరూ రాజీ పడ్డారు కదా, నాకది చాలు. గోపి, నేనొక మాట అడిగనా? ఏంటి? ఇన్ని రోజులు నన్ను చూస్తేనే చిరాకు పడేవాడివి. ఇప్పుడెలా మారావు? అలా చిరాకు పడతానే తప్ప మనసులో అభిమానం లేకుండా ఉంటుందా? నందిని, అమ్మ నిన్ను కొట్టిందని తెలిసి నేనంత బాధపడ్డానో తెలుసా? ఆ బాధే ఎంత డెవలప్ చేసింది కదన్నా. రేయ్, సారీ అన్నా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. అన్నా, ఇక్కడ అంతా రెడీ చేశారండి అన్నా. రారా, రానందిని. అన్నా, మీ చేత్తో వెలిగించండి అన్నా. నేను వచ్చాను కదా, నేను వెలిగిస్తాను. ఇటివ్వు. ఇవరా, వెలిగిస్తానంటోందిగా.
గోపి, ఇదే ప్రారంభం. ఈరోజు నీ షెడ్లో దీపం వెలిగించాను. మిగిలినవన్నీ తర్వాత. గోపి, నీ షెడ్ నుంచి నేను ఈరోజు మొదటిసారిగా సంతోషంగా వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. సరే. అన్నా, ఆ? ఆవిడ ఈరోజు అదో టైప్లో మాట్లాడిపోయింది. ఏం లేదురా, మా అమ్మ తనని కొట్టింది. ఈరోజు మా అమ్మాయి వెళ్ళి క్షమాపణ చెప్పేసరికి ఆ ఆనందంలో ఇలాగా ఈ మేడం సంతోషపడే విధంగా ఏమన్నా అయిందంటావా? అయ్యుండొచ్చు. అమ్మా, మీరా? రండి. బాగున్నారమ్మా? బావున్నాను. నేను ఆశపడుతున్నట్టు నా కూతురుకో మంచి సంబంధం కుదిరితే ఇంకా బావుంటాను. అటువంటి సంబంధం ఒకటి వచ్చిందమ్మా. అందుకే ధైర్యంగా మీ ఇంట్లో అడుగుపెట్టాను. అలాగా, కూర్చోండి. మీరు కూర్చోండమ్మా. మీరేం తీసుకుంటారు? కాఫీ? అదేం వద్దమ్మా, ముందు ఈ సంబంధం గురించి చెప్తాను. సరే, కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. ఈ అబ్బాయి గురించి నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకండి. ఇద్దరికీ జాతకాల పొంతన A1. అన్ని పొంతల్లో కలవడం అనేది ఎక్కడో గాని జరగదు. ఈ సంబంధంలో అలా అన్నీ కలిసొచ్చాయమ్మా. అలాగా, అబ్బాయి ఫోటో ఇవ్వండి. అబ్బాయి బానే ఉన్నాడు. కుటుంబం గురించి? చాలా మంచి కుటుంబం అమ్మా. మీ కుటుంబం లాగానే డీసెంట్గా ఉండే కుటుంబం. ఒకే కొడుకు, ఎటువంటి బాధలు బాధ్యతలు లేవు. తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇంటిని చూసుకుంటారు. అబ్బాయిది మంచి సంపాదన, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? అన్నీ మీరు కోరుకున్న వాటికన్నా కొంచెం ఎక్కువేనమ్మా. అబ్బాయికి ఎలాంటి దురలవాట్లు లేవు. బంగారం లాంటి బుద్ధి, చాలా గొప్పచోట పనిచేస్తున్నాడమ్మా. నిజమే, పెద్ద పెద్ద జ్యోతిష్యులే చెప్పారు. మా అర్చనకి ఇలాగే మేం కోరుకున్న దానికన్నా గొప్ప సంబంధం, అన్నీ లక్షణంగా ఉండే కుర్రాడే వస్తాడని చెప్పారు. మా అర్చన చాలా అదృష్టవంతురాలు. అవును, గొప్పచోట పనిచేస్తున్నాడని చెప్పారు. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈ దగ్గరలో కంపెనీ ఉందే. ఆ కార్లవి తయారు చేస్తారు అదేనా? అదేనమ్మా, ఆ కంపెనీలోని పని. ఆఫీసరా? అంతేనమ్మా. ఈయన చూసి ఓకే అంటేనే అక్కడున్న కార్లు బయటికెళ్తాయమ్మా. అబ్బాయి ఇంజనీరా? దాదాపు అంతే, సీనియర్ మెకానిక్. ఏంటి, మెకానికా? మెకానిక్ అయినా నెలకు 15,000 జీతం అమ్మా. అబ్బాయి ఏం చదివాడన్నావు? ITI చదివాడమ్మా. ఏది, 10వ క్లాస్ అవ్వగానే కాకి చొక్కా తొడుక్కుని వెళ్తారే అదేనా? అదేనమ్మా. లేవయ్యా లే. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? పెద్ద చదువు చదివి ఆఫీసర్ ఉద్యోగం చేసే సంబంధం చూడమంటే నువ్వు మెకానిక్ సంబంధం చూస్తావా? మీరు చెప్పారమ్మా, గుర్తుంది. కానీ అలాంటి కుర్రాళ్ళు మీ అమ్మాయిని వద్దంటున్నారే. అలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు. నేను చెప్పినలాంటి సంబంధం చూడగలిగితే చూడండి, లేకపోతే మేమే చూసుకుంటాం. అందరికీ ఆకాశంలో ఎగరాలనే ఉంటుందమ్మా, కానీ ఎగరటానికి రెక్కలుండాలిగా. అందుకే రెక్కలున్న పెళ్లి కొడుకునే చూడమంటున్నాను. తెగ మాట్లాడుతున్నావు గాని, ఏ ఇంట్లో ఉండే అమ్మాయిలకి గొప్ప సంబంధాలేం రావడలేదా? 10వ క్లాస్ చదువుకున్న అమ్మాయిలకి ఇంజనీర్లు, డాక్టర్ల సంబంధాలు రావడలేదా? పెళ్లిళ్ళు కావడలేదా? ఇలా అందరూ కావు కావు అంటే ఎలా అనుకున్నావు? అమ్మా, మేం చెప్పేది జరుగుతున్న విషయం, మీరు చెప్పేది ఎక్కడో గాని జరగదు. మీరు కోరుకునే విధంగా సంబంధం కావాలంటే మీరే వెతుక్కోవాలమ్మా. వెతుక్కుంటాం, మేమేం వెతుక్కుంటాం. మా అమ్మాయికి నువ్వేం సంబంధాలు వెతకనక్కర్లేదు, చెప్పావు కదా. ఇంక దయచేయి. వెళ్తానమ్మా, ఇక్కడే కూర్చుంటానే ఏమిటి? వెళ్ళకపోతే మొత్తానికి మీ అమ్మాయికి జన్మలో పెళ్ళయ్యే లక్షణాలే కనబడడం లేదు. ఏయ్, ఏమన్నావు?
సంబంధం చూడమంటే నోటికి వచ్చినట్టు వాగుతాడు. ఒరేయ్ నీ పని చెప్తానుండరా. ఒరేయ్ ఆగు. ఇంకేంటి ఆగేది? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా కూతురు గురించి మాట్లాడతావా? ఇంకోసారి వీధిలో అడుగు పెట్టావంటే నా కూతురికి ఈ జన్మలో పెళ్లి కాదా? వీడు గొప్ప జ్యోతిషుడు, వీడు చెప్తే అన్నీ అలాగే జరిగిపోతాయి. చూడండిరా, చూడండి, నేను అనుకున్న విధంగానే నా కూతురికి ఒక గొప్ప సంబంధం చూసి దానికి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. అప్పుడొచ్చి పీకల దాకా మెక్కి వెళ్ళండి. ఈ జన్మలో పెళ్లి కాదుట, నా కూతురికి ఒక మంచి సంబంధం కావాలనుకోవడం తప్ప నా కూతురికి వంక పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తారో వేదావలని వేదావలు. అది వదిలేరా. నిన్న సరుకు ఎక్కడిది? పెద్ద బజార్లో. తెచ్చింది ఎవడు? ఇడిగో వీడే. ఏం సరుకు రాది? ఏం సరుకు? రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కిక్కు లేదు. నిన్న పట్ట కష్టం అంతా గాలికి పోయింది అంతే. చిచి, ఈ సైకిల్ ఎవడదో? కొట్టేద్దాం. నాది. నీదే? జాగ్రత్త చేసుకోవా, ఎవడన్నా కొట్టేస్తాడు. రోజులు అసలు బాగోలేదు. మరి వాళ్ళ సంగతి ఏంట్రా? అదేదో నువ్వే చెప్పు గురు. చస్తే చెప్పను. ఏ? స్టేషన్లో తిన్న కౌకు దెబ్బలు నేను మర్చిపోలేదు. గురు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమిటి? ఎక్కడ కొట్టేసిన వస్తువులైనా వీడికే అమ్మేస్తాం. ఈసారి వీడి దగ్గరే కొట్టేసి ఆ వస్తువు వీడికే అమ్మేస్తే బాగుందిరా. కానీ మనం కొట్టేసేటప్పుడు వాడు పట్టుకుని మనం కొట్టేస్తే పెదవ సలహాలు ఇవ్వకు. మళ్ళీ స్టేషను భజన. వద్దొద్దొద్దొద్దు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మందు ఏర్పాటు చేయండి. మీ పెద్దల ఆత్మశాంతి కోసం నేను తాగి పెడతాను అంతే. ఇప్పుడు ఏడు చేద్దాంరా. వాడి కాడేమో డబ్బులు లేవంటున్నాడు, నా కాడేమో లేదు. 100 వసూలు చేసుకోవడానికి వస్తుంది. బాగో.